హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం అయితే మేడారం మీద వెళ్ళాము. మేడారం అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఆ సమ్మక్క తల్లి. నేను అయితే నడుచుకుంటూ లోనకైతే వెళ్తున్నాను. చూశారు కదా మనకు సమ్మక్క తల్లి ఆర్చి అయితే ఎలా ఉంది. లోనకి వెళ్తుంటే మనకైతే గుడి గంటలు అయితే కనపడ్డాయి. ఆ గంటలు అలా కొట్టేసి నేనైతే లోనకైతే వెళ్ళాను. ఆ తల్లి దర్శనం కోసం నేనైతే గద్దెలైతే ఎక్కుతున్నాను. ఆ తల్లి దర్శనం చేసుకొని నేనైతే తల్లి ఆశీస్సులతో సారలమ్మ తల్లి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. మధ్యలో మళ్ళీ గంటలైతే కనిపించాయి. గంటలు కొట్టేసి ఆ సారలమ్మ తల్లి దర్శనంకి అయితే వెళ్ళాము. తల్లి దగ్గరకు వచ్చేసి ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము. జనాలు మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు అంత పెద్దగా లేరు. సమ్మక్క తల్లి దర్శనం సారక్క తల్లి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. జనాలు ఎవరు ఎక్కువ లేరు కాబట్టి. ఇక్కడ మీరు చూస్తుంది గోవిందరాజులు గద్దె అంట. స్వామి దర్శనం కూడా మనకు చాలా బాగా జరిగింది. తర్వాత మనమైతే పడిగితరాజు స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. స్వామి దర్శనం కూడా మనకు చాలా బాగా జరిగింది. మాకు దర్శనం జరిగాక జనాలు అయితే బాగా వచ్చారు. మా అదృష్టం అనుకోవాలి మేమైతే. ఇక్కడ మా బ్యాచ్ అయితే అన్న నేను ఒక ఫోటో దింపుతాం దిగన్నా అని చెప్పారు. నేనైతే ఒక స్టిల్ అయితే పెట్టాను. మా బ్యాచ్ కోసమైనా మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయాలి. దర్శనం అయిపోయాక నేనైతే బయటకి అయితే వచ్చేసాను. బయట అయితే మనకు బొమ్మల షాపులు అయితే బాగా ఉన్నాయి. మీలో ఎంతమంది మేడారం వచ్చారో కామెంట్ చేయండి. నాకు ఈ రోజు సమ్మక్క తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ విజిటింగ్ అయిపోయాక నేను మా అడ్డాకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళగానే అన్నం కూర రెడీగా ఉన్నాయి. మేడారం వచ్చినామంటే ఖచ్చితంగా మనకు ఏటకూర కావాల్సిందే. ఇంతలో ఒక ఇస్తరాకు పట్టుకో నేనైతే అన్నం కూర అయితే పెట్టుకున్నాను. అన్నం కూర బోటి కూర అయితే మామూలుగా లేవు. ఈ మటన్ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను 10కు 10 ఇస్తాను. మటన్ కూర బాగా ఉడికింది, జూసీగా ఉంది. చూశారు కదా ముక్కలు అయితే ఎలా ఉడికాయో. చికెన్ కూర కూడా చేశారు. చికెన్ కూర కూడా చాలా బాగుంది. కూరలన్నీ చాలా బాగా కుదిరాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజు అన్నం చాలా బాగా పెట్టించుకున్నాను. కడుపు నిండా తిన్నాను. లాస్ట్ నేను పెరుగుతోటి తిండి చేశాను. పెరుగు కూడా బాగుంది. మేము ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. మీరు పోతూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.